శక్తిదేవియే నమః. దేవి భాగవతం గురించి తెలుసుకుందాం. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా సనకసనాథుడు హిమాలయాలకు చేరుకుని తలా ఒక చోటు చూసుకుని మాయాబీజ మంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాల కాలం తపస్సు చేశారు. వారు తపస్సుకి దేవి ప్రత్యక్షమైనది. అటు 4 చేతులతో పాశము, అంకుశము, వర, అభయముద్రలను ధరించిన కరుణామృత రస దృష్టిని వారిపై ప్రసరింపజేస్తున్న సచ్చిదానంద స్వరూపిణి దర్శించి స్తోత్రం చేశారు మునీశ్వరులు. భక్తి పరవశులై మీరు కోరిన వరాలిస్తాను అని మునీశ్వరులను అనుగ్రహించింది జగదంబ. అప్పుడు మునీశ్వరులు శివకేశ్వరులను శక్తి యుక్తులు కలిగిన వారిగా చేసి చైతన్యవంతులను చేయమని ప్రార్థించారు. జగన్మాతను దక్షుడు మాత్రం ప్రత్యేకంగా తన ఇంట కుమార్తెగా జన్మించి తన జన్మను చరితార్థం చేయమని ప్రార్థించాడు. దేవి పూజ జప స్థానాదులన్నింటినీ నీ నోటి మీదుగా చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయమని వేడుకున్నాడు. అప్పుడు హరిహరులకు శక్తులను ఇచ్చేటప్పుడు వాళ్ళను అవమానించాక గౌరవంగా చూడమని చెప్పాను. అయినా లెక్క చేయక అవమానించడంతో శివకేశవులకు ఈ దుస్థితి వచ్చింది. మీ కోరిక ప్రకారం మాత్రమే ఈసారికి వాళ్ళని క్షమించి చైతన్యవంతులను చేస్తున్నాను. లక్ష్మీ పార్వతులిద్దరూ పాల సముద్రంలో ఒకరు, దక్షిణ ఇంట మరొకరు ఆవిర్భవించి శివకేశ్వరులను చేపడతారు అని మునీశ్వరులతో జగదంబ పలికింది. ఆ తరువాత జప ధాన్యాదులను వివరిస్తూ మాయా బీజమే నాకు అత్యంత ప్రియమైన మహామంత్రం. మీరు నా విరాట స్వరూపాన్ని ధ్యానించాలి అంటే ఇప్పుడు మీ ముందు ఉన్న రూపాన్ని కానీ లేక సచ్చిదానంద స్వరూపిణిగానైనా ధ్యానించాలి. సమస్త ప్రపంచము నా నిలయమే, నా స్థానమే కనుక ఈ ప్రకారంగా ధ్యానించి జపించి అర్చించి ఆరాధించమని ఆజ్ఞాపించి అంతర్ధమైంది మణిదీప నివాసిని. మునీశ్వరులు జరిగినదంతా తండ్రికి విన్నవించడంతో చతుర్ముఖుడు సంతోషంతో కుమారుల పట్ల ప్రసన్న దృష్టిని ప్రసరింపజేశాడు. దక్షకుడు చేసిన శివనింద భరించలేని సతీదేవి అగ్నికి ఆహుతి అవగానే దక్షయజ్ఞం ధ్వంసం చేసిన వీరభద్రుడు భద్రకాళికను శాంతపరచమని బ్రహ్మాది దేవతలను పరమశివుడిని ప్రార్థించారు. భోళాశంకరుడు అందరికీ అభయమిచ్చి మేకపోతు తలను తెచ్చి దక్షకుని పునర్జితుడిని చేశాడు. ఆ పైన దక్ష వాటికతో అగ్నిలో దహించుకపోతున్న సతీదేవి శరీరాన్ని బయటకు తీసి తన భుజాల మీద వేసుకొని మిక్కిలి దుఃఖిస్తూ మహావేగంతో గిరగిరా తిరుగుతూ మతి భ్రమించిన వాడై అనేక ప్రాంతాలకు పరుగులు తీస్తూ ఉండగా ఏ ప్రదేశంలో శివుడు ఆగితే అక్కడల్లా సతీదేవి శరీర భాగాలు పడేటట్లుగా శివుడు తన బాణాలతోనూ ఆమె శరీరాన్ని కొట్టాడు. ఆయా ప్రాంతాలతో శివుడు అనేక రూపాలు ధరించి వెలిచాడు. ఆ సమయంలో శంకరుడు దేవతలతో దేవి శరీర అవయవాలు పడిన ఈ ప్రదేశాలు మహాదేవికి నిత్య సన్నిహితాలు. పరాశక్తి ఈ ప్రాంతాలను నిత్య నివాసము ఉంటుంది. ఈ దివ్యక్షేత్రాలను దర్శించి ఇక్కడ మంత్ర పునర్చన చేసిన వారికి మంత్రసిద్ధి కలుగుతుంది. మాయా బీజ మంత్రము మరింత విశేష సిద్ధిని ప్రసాదిస్తుంది. వీటిని దర్శించిన వారికి ఏది దుర్లభము కాదు. కాశీలో విశాలాక్షిగా ముఖానివాసము మరియు కన్యాక కుబ్జంలో గౌరీగా, నైవేశంలో లింగధారిణిగా, ప్రయోగలో లలితగా, గంధ మాధానంలో కాముకునిగా, మానసపీఠంలో కుముదగా, దక్షిణ మాసంలో విశ్వ కానుకగా, ఉత్తర మాసంలో విశ్వకామ ప్రపూర్ణిగా, గోమంతంలో గోమతిగా, మందారంలో కామచారిణిగా, చైత్ర రథంలో మదోత్కటగా, అస్తినాపురంలో జయంతిగా, మలయాచలంపై రంభగా, ఏకామ్రపీఠంలో కీర్తిమతిగా, విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరిగా, పుష్కర పీఠంలో పురోహూతికగా, కేదారంలో సన్మార్గదాయినిగా, హిమాలయంలో మందగా, గోకర్ణంలో భద్రకర్ణికగా,
స్థానేశ్వరంలో భవానిగా, బిల్వక పీఠంలో బిల్వపత్రికగా, శ్రీశైలంలో మాధవిగా, భద్రేశ్వరంలో భద్రగా, వరాహ పర్వతంపై జయగా, కమలాయంలో కమలగా, రుద్రకోటిలో రుద్రానిగా, కాలం జనపీఠంలో కాళిగా, చరగ్రామంలో మహాదేవిగా, శివలింగ పీఠంలో జలప్రియగా, మహాలింగంలో కపిలగా, మకోట పీఠంలో ముకుటేశ్వరిగా, మాయాపూరిలో కుమారిగా, సంతాన పీఠంలో లలితాంబికగా, గయాపీఠంలో మంగళదేవిగా, పురుషోత్తపురంలో విమలదేవిగా, సహస్రాక్షంలో ఉత్పలాక్షిగా, హిరణ్యక్షంలో మహోత్సలగా, విశాఖపీఠంలో అమోఘాక్షిగా, పుండవర్ధనంలో పాడాలగా, సుపర్ధ్యంలో నారాయణిగా, త్రికుటంలో రుద్ర సుందరిగా, విపుల క్షేత్రంలో విపులాదేవిగా, మలయాచనంలో మీద కళ్యాణిగా, సహ్యాద్రిపై ఏకావీరగా, హరిశ్చంద్ర పీఠంలో చంద్రికగా, రామతీర్థంలో రమణగా, యమునాలో మృగవతిగా, కోటతీర్థంలో కోటవిగా, మాధవవనంలో సుగంధంగా, గోదావరిలో త్రిపుర సంధ్యగా, గంగా తీరంలో రతిప్రియగా, శివకుండంలో శుంభానందగా, దేవిక తటాకంలో నందిని దేవిగా, ద్వారవతిలో రుక్మిణిగా, బృందావనంలో రాధగా, మధురలో దేవకిగా, పాతాళంలో పరమేశ్వరిగా, చిత్రకూటంలో సీతగా, వింధ్య పర్వతం మీద వింధ్యవాసినిగా, కరావీర క్షేత్రంలో మహాలక్ష్మిగా, వినాయక పీఠంలో ఉమాదేవిగా, వైద్యనాథంలో ఆరోగ్యంగా, మహంకాళ పీఠంలో మహేశ్వరిగా, ఉష్ణ తీరంలో అభయ విద్యా పర్వత శ్రేణుల్లో నిథంబంగా, మాండవ్యంలో మాండవిగా, మహేశ్వరపురంలో స్వహాదేవిగా, చగలాండ భూమిలో ప్రచండగా, అమరకంటకంలో చండికగా, సోమేశ్వరంలో వరారోహిగా, ప్రవాస తీర్థంలో పుష్కరవతిగా, సరస్వతి క్షేత్రంలో దేవదూతగా, తటాంలో పారావరాహిదేవిగా, మహాలయంలో మహాభాగగా, పయోష్టిలో పింగళసురిగా, కృతేశేషంలో సింహిక, కార్తీకంలో అతిశాంకరిగా, ఉత్పల వర్తకంలో లోలాదేవిగా, సోన సంగమపీఠంలో సుభద్రగా, సిద్ధవనంలో లక్ష్మీమాతగా, భరతాశ్రమంలో అనంగంగా, జలాంధరంలో విశ్వముఖిగా, కిష్కింధ పర్వతంపై తారాదేవిగా, దేవదారు వనంలో పుష్టిగా, కాశ్మీరంలో మేధావిగా, హిమాద్రిలో భీమాదేవిగా, తృష్ణగా, విశ్వేశ్వరిగాను, కపాలయోచన క్షేత్రంలో శుద్ధిగా, కామమరోహణంలో మాతగా, శంఖోర్ధంలో ధరాదేవిగా, పిండంకరంలో ధృతిగా, చంద్రభాగ తీర్థంలో కళాదేవిగా, అచ్చోదంలో శివధారిణిగా, వేలక్షేత్రంలో అమృతాదేవిగా, బద్రీక్షేత్రంలో ఊర్వశిగా, ఉత్తరక్షేత్రంలో ఔషధిగా, కుశదీపంపై కుశోదకగా, హేమకూటంలో మన్మథగా, కుముద క్షేత్రంలో సత్యవాదివిగా, అశ్వత్థామలో మందనీయగా, వైశ్రవణంలో నిధిగా, వేదావందనంలో గాయత్రిగా, శివసన్నిధిలో పార్వతిగా, దేవలోకంలో ఇంద్రాణిగా, బ్రహ్మవదనంలో సరస్వతిగా, సూర్యబింబంలో ప్రభగా, మాతలలో వైష్ణవి మాతగా, సతులలో అరుంధతిగా, స్త్రీలలో తిలోత్తమంగా, చిత్తంలో బ్రహ్మ కళగా, శరీరమును ధరించిన వారందరిలోనూ శక్తి స్వరూపిణిగా పరాశక్తి ఆరాధింపబడుతుంది. ఈ 108 క్షేత్రాలలో పరాశక్తితో కలిసే ఉంటాడు శివుడు. ఈ క్షేత్రాలను తలుచుకున్న విన్న భక్తుల పాపాలని నశించడంతో పాటు ముక్తి కూడా లభిస్తుంది. తీర్థయాత్రగా వీటిని దర్శిస్తూ ఆయా క్షేత్రాల్లో పితరులకు తర్పణములు ఇవ్వడము, శ్రద్ధ విధులను నిర్వర్తించడము ఉత్తమోత్తమము. దేవిని
పూజించి మహాతల్లిని ఎప్పటికప్పుడు క్షమాపణలు విన్నవించుకోవాలి. ఈ ప్రాంతంలో సుహాసిని పూజలు, కుమారి పూజలు నిర్వహించి అన్న సత్పరణాలు చేస్తే విశేష ఫలితములను పొందవచ్చు. ఈ ప్రాంతములను నివసించే వారంతా సమస్త ప్రాణకోటి పూజనులైన దేవి స్వరూపులే. దేవి పూజతో సరిపెట్టుకోవడము, లోబితనము చూపించడము చేయక యథాశక్తిగా వైభవంగా చేసి తరించాలి. పరాశక్తి హిమవంతుడికి పుత్రికగా అవతరిస్తానని చెప్పినప్పుడు ఆనందించిన దక్షకుడు సమస్త వేదాంత ప్రతిపాదితమైన పరాశక్తి స్వరూపాన్ని తెలియజేయమని శక్తి భక్తి సహిత యోగాన్ని వేద సమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని పరాశక్తిని ప్రార్థించాడు. పరాశక్తి దక్షుడితో పాటు దేవతలను వినమని ఆజ్ఞాపించి వేదములలో నిక్షిప్తమైన రహస్యాన్ని బోధిస్తుంది. హిమాలయ మొట్టమొదటిగా ఉన్నది నేను మాత్రమే. అప్పుడు నాది అంతా ఆత్మరూపము. ఆ ఆత్మనే చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అని కూడా పేర్లు. ఆ స్వరూపాన్ని ఊహించడం కానీ దేనితోనైనా పోల్చి చెప్పడం కుదరదు. ఏ విధమైన రోగములు లేనిది ఆ ఆత్మకి సహజంగానే ఒకానొక శక్తి ఉంది. దానికి మాయ అని పేరు. అది ఉన్నది కాదు, అలా అని లేనిది కాదు. పోనీ ఉండి లేనిది అంతకన్నా కాదు. అన్నిటినీ కాదు అని తీస్తూ ఉండగా ఉండే విశేషమైన విలక్షణమైన వస్తువు వంటిది. కానీ వస్తువు అని అనడానికి వీలు కానిది. ఆ విలక్షణత నాకు అగ్నికి వేడిమి, సూర్యుడికి వెలుగు, చంద్రుడికి వెన్నెలలాగా సహజంగానే ఉంటుంది. గాఢ నిద్రలో కల కరిగిపోయినట్టుగా కనిపించేవి, చెప్పబడేవి అన్నీ ఆ విలక్షణ తత్వంలోనే కలిసిపోయి ఉంటాయి. ఆ విలక్షణ శక్తిలోనే జీవులు వారి కర్మలు తిరుగుతూ ఉంటాయి. ఆ స్వశక్తితో నేను కలవడము వలనే బీజాత్మనై స్వ ఆధార ఆవరణముల వల్ల దోషము కల దానిని అవుతాను. చైతన్యంతో కలిసి ఉండడం వల్ల నిమిత్తము ఉంటుంది నాకు. ప్రపంచము మార్పు చెందుతుండడం వలన నాకు సమవాయి తత్వం వస్తుంది. ఈ మాయాశక్తినే కొందరు తపస్విని, మరికొందరు జడము అని అన్నారు. జ్ఞానము మాయా ప్రధానము. ప్రకృతి, శక్తి, ఆ జము ఇవన్నీ నా పర్యాయ పదాలే. దీన్నే శైవులు విమర్శ అని, వేదాంతాలు అవిద్య అని అంటారు. నిగమాలలో, శాస్త్రాలలో ఈ మాయాశక్తి అనేకమైన పేర్లు ఉన్నాయి. చైతన్యము నిరంతరము స్వప్రకాశమే. పరపక్రత్వము అనేది లేదు కూడా. దృశ్యత్వం అనేది ఉంటే అది జడమే. దృశ్యత్వం వల్ల జడత్వము, జ్ఞానము నశించడం వల్ల అసత్యము అనేవి ఉంటాయి. పని చేసేవాడికి, చేయించేవాడికి విరోధం అనేది ఉండదు. దీపంలాగా స్వయంగా ప్రకాశం కనుకనే సమస్తాన్ని అదే ప్రకాశింపజేస్తుంది. అందువల్లనే నా సిద్ధ శుద్ధ